హాయ్ అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఈ భారతదేశంలో ఉండేటువంటి ఎవరైతే అణగారిన వర్గాలు అస్పృశ్యతతో గ్రామాలకు వెలుపల జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిది కావాలని చెప్పారు. అటువంటి దీంట్లో ముఖ్యమైనటువంటిది సమానత్వం. ఈ సమానత్వం అనేటువంటిది రావాలంటే దళిత నిమ్న సామాజిక వర్గాలన్నీ కూడా ఆర్థికంగా, విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజంలో సమానత్వం అనేటువంటిది వస్తుంది. ఇటువంటి తరుణంలో మన చుట్టూ ఉండేటువంటి దళిత సామాజిక వర్గాలన్నిటికీ ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా నేను తెలియజేసేటువంటిది ఒకటే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటిది రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మాకు కావాలి, మాకు వర్గీకరించండి అని చాలామంది, లేకపోతే ఉమ్మడిగా ఉండమని చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు. వివిధ సామాజిక వర్గాల మధ్య నిత్యం ఏదో ఒకటి ఎక్కడో చోట సమస్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం అందరం కూడా గుర్తించవలసినటువంటిది ఒకే ఒకటి. ఈ సమానత్వం అనేటువంటిది మన సొసైటీలో ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉన్నత విద్య. ఈ విద్య అనేటువంటి దాన్ని మనం చాలా కష్టపడి చదువుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి విద్యావంతులు అయినప్పుడు ఒక మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఎవరిపైన మనం ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ సొసైటీలో గౌరవప్రదంగా మనం బతకడానికి అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు. కానీ మనం చూస్తున్నట్లయితే దళిత సామాజిక వర్గాల్లో యువత అంతా కూడా మరి ఆ చదువునే పక్కన పెట్టేసి పెయింటింగ్ పనులు, చిన్న చిన్న పనులకు లోబడిపోయి విద్యను పక్కన పడేయడం జరిగింది. కానీ మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే మనం ఎంత గొప్ప చదువులు చదువుకుంటే అంత మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలామందిని చూస్తాం మన దళిత యువకుల్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే సొసైటీలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. కావున మనమంతా కూడా విద్యను ప్రోత్సహించాలి. ఎవరైతే చదువుకు దూరంగా ఉండి చిన్న చిన్న పనులకు వెళుతూ ఉన్నారో అటువంటి యువతలందరూ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎవరైతే పోరాట నాయకులు అంటున్నారో, ఎవరైతే సంఘ సంస్కర్తలుగా జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా నడుము కట్టి అటువంటి యువతను చెడిపోకుండా మంచి మార్గంలో పెట్టడానికి చదువు అనేటువంటిది చక్కటి మార్గం అని వాళ్ళకి చెప్తూ ఉండాలి. కానీ ఇంకొక విషయం, ఎవరైతే చదువుకు దూరంగా ఉంటున్నారో, చదువుకుని నిరుద్యోగులుగా ఉంటున్నారో, అలాగే చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా పరిపుష్టిని పొందినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వ్యాపార రంగాల్లోనికి రావాలి. ఇప్పుడైతే చూసారో లేదో మరి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా ఆర్థిక పరిపుష్టిని ఏ విధంగా సాధించాయి. వారందరూ కూడా వ్యాపార రంగంలో దిగ్గజాలుగా మారి ఈరోజు భారతదేశాన్ని కానీ ప్రపంచ దేశాలను శాసించేటువంటి పరిస్థితి. కానీ మనలో చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించిన వారు ఏం చేస్తున్నారు? ఎక్కడైనా సరే నలుగురితో కలిసి పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారా? ఎవరైతే సామాజిక వర్గంలో వెనకబడి ఉన్నారో వారికి చేతునిస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి. అంటే ఈ సొసైటీలో సమానత్వం రావడానికి ఏంటి? ఆర్థిక పరిపుష్టి కావాలి. ఈ ఆర్థిక పరిపుష్టి కావాలంటే నేను ఎవరైతే చదువుని మరి మధ్యలో ఆపివేశారో, నిరుద్యోగులుగా ఉన్నారో వీరంతా కూడా ఖచ్చితంగా వ్యాపార రంగంలోనికి అడుగు పెట్టాలి. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మనం స్థాపించవసరం లేదు. మన స్థాయికి తగ్గట్టు ఏదో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపార రంగం ద్వారా మనం సాధించినటువంటి ఆర్థిక పరిపుష్టి వల్ల ఈ సొసైటీలో మనం మరి ఉన్నతంగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుందని యువత అందరూ కూడా చెప్తున్నాను. కానీ ఈ యొక్క భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సామాజిక వర్గాలు ఉండే యువత అంతా కూడా వాటిని మర్చిపోయి బానిసలుగా, పాలేరులుగా బ్రతకడానికి మనం అలవాటయ్యి మనం ఉన్నంతలోనే సర్దుకుని చాలా మరి తక్కువ జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాం. అది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయం అది కాదు. మనం అందరం కూడా ఉన్నటువంటి రిజర్వేషన్స్ని కానీ అలాగే ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకుని ఈ సొసైటీలో మనం ఆర్థికంగా ఎదగాలంటే వ్యాపార రంగంలో కూడా మనం అడుగు పెట్టాలి.
అందుకనే నేను అనునిత్యం ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా యువతలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సాధించండి. అలాగే ఎవరైతే చదువుకున్నటువంటి మధ్యలో నిలిపేసినటువంటి యువత ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ దూర విద్యా కేంద్రాల ద్వారా వారికి 10th, ఇంటర్ చదివించి చిన్న చిన్న కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా యువత అందరూ కూడా వ్యాపార రంగంలోకి రావాలి. మనం అందరం కూడా ఆర్థిక పరిపుష్టిని సాధించాలి. అప్పుడు ఈ సొసైటీలో మనం అందరం కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా సమానత్వంతో బ్రతకడానికి జీవితాన్ని మరి ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనునిత్యం చెప్తూనే ఉంటాను. కావున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నతంగా ఆర్థికంగా సంపాదించిన వారు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా మరి తక్షణమే ఒక ఆలోచనకు వచ్చి మనము కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అలాగే చిన్న చిన్న వ్యాపార రంగాల్లో మనం ప్రవేశించి ఆర్థికంగా మరి మనం బలపడి ఈ సొసైటీలో సమసమానత్వం తీసుకుని అడుగులేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ కాటేశ్వర